హాయ్ అండి. ఇంకొక టాప్‌ని 10 నిమిషాల్లో బ్లౌజ్‌గా కుట్టుకున్నాను. ఈ టాపు ఎక్కడా పాడవలేదండి. కొంచెం టైట్ అయ్యింది. క్లాత్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ప్యూర్ కాటన్. అలాగే డిజైన్ కూడా చాలా బాగుంటుంది. టైట్ అయ్యిందని చాలా రోజుల నుంచి వాడుకున్న పక్కన పెట్టేశాను. హ్యాండ్ పార్ట్ దగ్గర చిన్నది కుట్టు వదిలి చిరిగింది. కుట్టు వేసుకొని లూజ్ చేసుకుందామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, బాడీ పార్ట్కి అయితే పీస్ ఉంది, హ్యాండ్ పార్ట్కి అయితే పీస్ లేదు. అక్కడ లూజ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. అందుకనే నా బ్లౌజ్ కొలత పెట్టి నేను బ్లౌజ్ కుట్టుకున్నాను. బ్లౌజ్ నడుము పొడవు 14 వచ్చింది, నెక్ 9.5 వచ్చింది. నేను ఇక్కడ కొలతలు అంచనాకు మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళకైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ కొలతతో టాప్ మీద పెట్టేసరికి నడుము పొడవు 14 వచ్చింది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా 15 పెట్టుకున్నాను. ఈ ప్రకారంగా దాన్ని మార్క్ చేసుకొని అక్కడికి కట్ చేశాను. హ్యాండ్ మనకి బాగానే ఉంది అనుకుంటే ఉంచుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ హ్యాండ్ బాగా టైట్ వచ్చింది కాబట్టి హ్యాండ్ పార్ట్ తీసి మళ్ళీ డ్రెస్ లో క్లాత్ పీస్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అందుకు ఈ విధంగా కట్ చేశాను. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని ఇక్కడ హ్యాండ్ పార్ట్ కట్ చేసిన వెంటనే ఇక్కడ హ్యాండ్ కొలత చూపిస్తున్నా. హ్యాండ్ పొడవు 11 వచ్చింది. అలాగే చెయ్యి వెడల్పు 7.5 వచ్చింది. చంక వెడల్పు 10 వచ్చింది. డ్రెస్ పై పార్ట్ 15 ఇంచులు కట్ చేసాం కదా, కింద పార్ట్ కి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ టాప్ కి రెడ్ పైపింగ్ అనేది ఉంది. దానికి కాంబినేషన్ గా వేరొక టాప్ టైట్ అయిపోయింది. దానికి కిందన నెట్టెడ్ బోర్డర్ ఉంది, అది రెడ్ కలర్ లో ఉంది. అది హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకు ఇక్కడ హ్యాండ్ పొడవు 11 తీయట్లేదు, 9 తీసుకున్నాను. వెడల్పు అయితే 7, చంక వెడల్పు 10 ఇంచులు మార్క్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. పొడవు 1-2 ఇంచులు తగ్గింది, మిగిలినంతా సేమ్ అలానే ఉంటుంది. నేను చాక్ పీస్ తో మార్క్ చేసింది ఆ డ్రెస్ లోనే కలిసిపోయింది. మినిమం టైలరింగ్ వచ్చే వాళ్ళకైతే చాలా సింపుల్ గా అర్థమవుతుంది. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో చిన్న మార్క్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మధ్యలో ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ హుక్స్ పెట్టుకుందాం అనుకున్నాను. అలాగే సైడ్స్ ఏవైతే జాయింట్స్ ఉన్నాయో అవి కూడా ఓపెన్ చేసి ఎక్కువ తక్కువ ఉంటే నీట్ గా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పై వరకు ఉంది, కావాలనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు. లేదు మనకు నెక్ కావాలనుకుంటే మధ్యలోన మనకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే రౌండ్ నెక్ పెట్టాను. షోల్డర్ 2 ఈక్వల్ లో పెట్టుకొని మిడిల్లోకి నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ అయితే స్టార్టింగ్ లో కొలిచేటప్పుడు 9.5 వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నెక్ పొడవు 10 ఇంచెస్ తీసుకున్నాను. పైన నెక్ ఏదైతే ఆల్రెడీ కుట్టి ఉందో దాని నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వెడల్పు 3 ఇంచులు తీసుకొని దాన్ని ఒక బాక్స్ లా గీసుకొని అక్కడ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా గీసుకొని రౌండ్ నెక్ కట్ చేసుకున్నాను. ఆల్రెడీ టైలరింగ్ వచ్చే వాళ్ళకైతే నెక్స్ తీయడం బాగా వస్తుంది కాబట్టి నచ్చిన మోడల్ నెక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం చూపించడానికి సింపుల్ గా ఉంటుందని రౌండ్ నెక్ పెట్టాను. నెక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే రౌండ్ నెక్ బాగా వచ్చిందా లేదా అని తెలుస్తుంది. ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే మళ్ళీ రౌండ్ నీట్ గా కట్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకో పీస్ పైన ఈ రౌండ్ నెక్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. చాక్ పీస్ తో అయితే ఏమీ కనిపించట్లేదని రెడ్ స్కెచ్ తో ఇక్కడ మార్క్ చేస్తున్నాను. నెక్ గీసుకున్న తర్వాత దాని నుంచి మరొక 2 ఇంచుల వెడల్పులో ఈ విధంగా పీస్ తీసుకుని రౌండ్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్కడ కటింగ్ అయితే రాదు. ఇప్పుడు ఇదే పీస్ తీసుకెళ్లి బక్రం పీస్ కూడా సేమ్ రౌండ్ గా తీసుకోవాలి. ఈ రౌండ్ నెక్ తీసుకెళ్లి బక్రం పైన పెట్టి ఐరన్ చేస్తే క్లాత్ కి అతికిపోతుంది. ఇలా గమ్ము బక్రం తీసుకుంటేనే చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ బక్రం పీసులో చాలా రకాలు ఉన్నాయి. ఈ విధంగా గమ్ బక్రం ఉంటుంది, గమ్ము లేకుండా ఉంటాయి, కొంచెం పలుచుగా తిక్కుగా కూడా ఉంటాయి. కానీ నెక్ డిజైన్ కుట్టేటప్పుడు సింపుల్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటి గమ్ము బక్రమే చాలా బాగుంటుంది. బక్రం పీస్ కి చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత బ్లౌజు బ్యాక్ నెక్ ఉంది కదా, దానికి పై వైపు పెట్టి చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, చూసుకోవాలండి. బ్లౌజు లోపల వైపు నుంచి కుట్టు వేస్తే అది మడిచేసరికి బయటకు వస్తుంది. అందుకని పై పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ పై పార్ట్ వైపు బక్రం మీదకి వచ్చేటట్టు పెట్టి కుట్టు వేసుకొని ఆ పీస్ని లోపలికి మడవాలి. అప్పుడు బక్రం పీసు క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. బ్యాక్ రౌండ్ నెక్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది.
అలాగే లోపట్ సైడ్ ఉన్న ఈ పీస్కి హెల్మింగ్ చేసుకోవాలి. వెంటనే అయితే కన్ఫ్యూజన్ ఉండదని వెంటనే చూపిస్తున్నాను. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హెల్మింగ్, హుక్స్లు ఇలాంటివన్నీ వేసుకుంటాము. కన్ఫ్యూజన్ ఉండకూడదని వెంటనే చూపించాను. హెల్మింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ కింద టక్కులు అటువైపు ఇటువైపు వేసుకుంటున్నాను. టక్స్ వేసిన తర్వాత నడుము పట్టి వేసుకోవాలి. నడుము పట్టి వేయకుండా దానికి కూడా పైపింగ్ వేద్దాం అనుకున్నాను. డ్రెస్కి ఏదైతే రెడ్ కలర్ పైపింగ్ పీస్ ఇచ్చారో అదైతే కొంచెం పెద్దగానే ఉంది. అది తీసి ఇక్కడ పైపింగ్ వేశాను. నడుము పట్టికి బదులుగా పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కట్ పెట్టాను. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్కి వెడల్పు 4 ఇంచెస్ ఈ రెండు కలిసిన చోట ఒక మార్క్ పెట్టుకోవాలి. కిందన 3 ఇంచెస్కి ఒక మార్కు, ఆ మార్కు నుంచి మరో 2 ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ నుంచి మధ్యలో ఉన్న మార్క్ కనెక్ట్ చేసుకుంటూ చెంక్ పార్ట్కి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. మిడిల్లో ఉన్న పాయింట్ నుంచి కిందన 2 ఇంచులు వెడల్పు పెట్టాం కదా, ఆ మార్క్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పీసుల్ని నెమ్మదిగా జాయిన్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత కింద పీసు అప్ అండ్ డౌన్ వస్తుంది, దాన్ని స్ట్రైట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్ పట్టి కాజా పట్టీలు వేసుకోవాలి.
హుక్స్ పట్టి కాజా పట్టి వేసిస్తే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ కి నెట్టెడ్ డిజైన్ బోర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, అందుకని కిందన 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ కట్ చేశాను. హ్యాండ్ 1/2 ఇంచ్ లోపల ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ వెడల్పులో ఒక పీస్ కట్ చేసాం కదా, దానికి 2 వైపులు మడత పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ పీసు పక్కకు పెట్టుకొని హ్యాండ్ కి నెట్టెడ్ బోర్డర్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి 1 ఇంచ్ పీసు అటు ఇటు కుట్టాం కదా, దాన్ని కుట్టుకోవాలి. వీడియో కొంచెం నెమ్మదిగా చూస్తే అర్థమవుతుంది. అక్కడ బోర్డర్ కట్ చేసే కంటే ఈ పీసే పైన పెట్టి కుట్టేస్తేనే బెటర్ ఉంటుందని ఈ విధంగా డైరెక్ట్ పెట్టి కుట్టేశాను. అంతే అండి, హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు లోతులు తీసుకొని మనకి షోల్డర్ దగ్గర కుట్టేదైతే ఉందో అక్కడ నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. మన బ్లౌజ్ కొలతల ప్రకారం దీనికి కూడా మార్క్ చేసుకొని కుట్లు వేసుకోవాలి. ఈ బ్లౌజ్లోనే కుట్టు కలిసిపోయింది, అంత క్లియర్గా కనిపించట్లేదు. అంతే అండి, బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మనకి జస్ట్ కుట్టడం వస్తే చాలు. పక్కకు పడేయాల్సిన టాప్ని కూడా ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మరి మీరేమంటారు? మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి.